రామారావుకి మహానుభావుడు రామారావుకి తప్పలేదు 82లో, అవునా కదా? విజయవాడలో తొడగొట్టి సవాల్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అది రాజకీయ పరంగా ఆలోచిస్తే మాత్రం ఆ ఓట్ని ఆయన ఏ ఉద్దేశం నుంచి అన్నాడో అది మనకు తెలియదు. ఆ ఓట్ అనేది దాన్ని మనం వైరల్ చేయడం అనేది సబబు కాదు. రాజకీయ పరంగా ఎవరికైనా కంపల్సరీ పోటీ ఉంటుంది. ఇప్పుడు నువ్వు నేను సరి ఉజ్జులైనప్పుడు, నువ్వు ఓటమి పాలైనప్పుడు, నేను గెలిచినప్పుడు నాకు ఇగో ఫీలింగ్ అవుతుంది నాకు కూడా. కాబట్టి దాని గురించి మనం ఏమంటాం, ఏదో ఒక టాపిక్ మాట్లాడాలి. ఆల్రెడీ అసెంబ్లీలోనే మాట్లాడాలి, లేదంటే బయట మీడియా ముందర మాట్లాడాలి. అది తెలియాలి కదా. ఆ యుగోని వాళ్ళు బయట పెట్టుకుంటారు అంతే తప్ప ఎవరికి కక్ష ద్వేషాలు, ఎవరికి రాజకీయ జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలోనే ఆయన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఆయన మీద. సో మరి ఇప్పుడు 30 సంవత్సరాలు నేనే ఉంటాను మాట్లాడినా అసలు నెక్స్ట్ 5 years అని వస్తాడు అనుకుంటున్నారా మీరు? అలా ఇది నిర్ణయించేది నువ్వు నేను కాదు, ప్రజలు నిర్ణయించాలా. నేను కూడా మళ్ళీ సీఎం పవన్ కళ్యాణ్ కావాలి అనుకుంటా. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని నేనేం చెప్పలేను కదా. అది ప్రజల చేతిలో ఉంది. ప్రజలు చేతిలో ఉంది అంటే ఏ విధంగా ఉంది అది కూడా చెప్తా చూడండి. ప్రజల చేతిలో కూడా నువ్వు చేసే మంచిని బట్టి, నువ్వు చేసే ప్రవర్తనను బట్టి, నీ బిహేవియర్ని బట్టి, నీ అలవాట్లను బట్టి ప్రజలు నిర్ణయిస్తారు తప్పితే నేనే రాజు, నేనే మంత్రి అంటే ఎవరు ఒప్పుకోరు. అది ఓటు రూపంలో ఒక సామాన్యుడు నిరూపిస్తాడు. అది లాస్ట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పొరపాటు జరిగినాయో, ఏవైతే పొరపాటు దాన్ని సరి చేసుకొని మళ్ళీ రిపీట్ చేసుకోకుండా చేసుకుంటే ఏ రాజకీయ నాయకుడైనా నిలబడగలుగుతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లానింగ్ గానీ ఆయన విజన్ కి అసలు ఆయన ప్లానింగ్ ని దెబ్బ కొట్టే రేంజ్ జగన్మోహన్ రెడ్డి. అసలు పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఏంది నాకు అర్థం కదా. పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఏంది? రాజకీయ పరంగా అనేది ఇది ఒకరినొకరు పొడుచుకునే ప్లానింగ్ కాదు ఇవి. ముందు అందరు కలిసి దేశాన్ని బాగు చేస్తే చాలు. దేశాన్ని బాగు చేయండి. నువ్వు పవన్ కళ్యాణ్ రాని, వాటెవర్ ఇంకోరు రాని అది కాదు కావాల్సింది. నువ్వు ఏం చేసావు, ప్రజలకు ఏం చేసావు, ఈ 5 yearsలో నీకు ఇచ్చిన ఛాన్స్ని నువ్వు ఎలా వినియోగించుకున్నావు అనేది ప్రజలు చూస్తారు తప్పితే పవన్ కళ్యాణ్ ప్లానింగ్ చేసుకుని పవన్ కళ్యాణ్ కూర్చొని రాత్రంతా ఆలోచించి నేను రేపు ఏం చేయాలనేది అది క్వశ్చన్ కాదు, ఆ ప్లానింగే కాదు అని అడిగితే, అవునా కదా? ప్రజలు ఎప్పటికైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎన్నెన్నో మాటలు మాట్లాడి నేను సింహాన్ని, పులిని, నేను రాజకీయాన్ని, నాకు 40 ఏళ్ళ అనుభవం, 50 ఏళ్ళ అనుభవం ఉంది, ఇవన్నీ కాదు సార్. నేను చెప్పే టాపిక్ ఒకటి ఏంటంటే ప్రజల చేతిలో ఓటు హక్కు ఉంది. నీ ప్రవర్తన, నీ బిహేవియర్, నీ అలవాట్లు అన్నీ కూడా 5 ఏళ్ల తర్వాత వాళ్ళ ఓటు రూపంలో చూపెడతారు. అది అవునా కదా? అది అక్కడైతే ఎవరైతే అడ్డుపడరు కదా. నువ్వు నేను ఎవరైనా అడ్డుపడతావు, ఎవరు అడ్డుపడరు కదా. అది ఆయన హక్కు కాబట్టి ఆయన వినియోగించుకుంటాడు. అక్కడ వాళ్ళ ప్రవర్తన పద్ధతి అక్కడ తెలుసుకుంటాం. కాబట్టి ఎవరిని మనం కించపరిచినట్టు మాట్లాడకూడదు, ఎవరిని మనం బిహేవియర్ మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ కూడా మీరు అందరూ ప్లానింగ్ అని, ఆ ప్లానింగ్ అనేది ఎవరికి ఉండవు. రాజకీయాన్ని దేశాన్ని బాగు చేస్తే చాలు.